రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్వాగతం. ఈ దినం మనము నిన్న బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితేలో ప్రారంభించిన అంశానికి సంబంధించినటువంటి విషయాన్నే వాక్యము నుండి వింటాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతలు. వాక్యము ద్వారా విశిష్టమైన ఆత్మీయ సత్యములను మీరు మాకు నేర్పించి నడిపించి మీ చిత్తానుసారంగా మేము మిమ్మల్ని గణపరచునటువంటి జయమును ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రకారం మేలు చేసి మహిమ పొందమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మన అంశం ఏంటంటే ద టైప్స్ ఆఫ్ టెంప్టేషన్, శోధన రకములు. నిన్న మనము చూసాం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుర్కొన్న శోధనలు, ఆయన శోధన కాలం ఏంటి అనేది మనం చూసాం. ఈ రోజున ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనలు అక్కడ మనకి 3 విధములు లేక 3 రకములుగా కనబడతాయి. సో ఆదాము ఎదుర్కొన్నటువంటి శోధన 3 రకాలుగా ఉన్నది. తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఎదుర్కొన్నది 3 రకాలుగా ఉన్నది. మనం కూడా భవిష్యత్తులో ఎదుర్కోబోయేటువంటి ప్రతి శోధన, అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాస ఎదుర్కొనేటువంటి శోధనలు కూడా 3 రకములుగా కనబడతాయి. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని రాయబడింది. సో క్రీస్తునందున్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు వారి జీవితంలో తప్పకుండా ఈ 3 వివిధ రకాల శోధనల్లో పడతారు, వాటిని ఎదుర్కొంటారు, వాటిని వారు జయించగలిగి ఉండాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అండ్ ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. నా యేసు ప్రభు ఎందుకు శోధింపబడ్డాడు? నిన్న నేను ఒక మాట చెప్పాను. ఆయన పరిపూర్ణముగా దేవుడు, 100% దేవుడుగా ఆయన కీడు వలన శోధింపబడడు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన పరిపూర్ణ మానవుడు, 100% మానవుడు కనుక ఆయన మన వంటి శోధనలకు గురయ్యాడు, కానీ పాపము చేయలేదు, పాపము లేనివాడిగా ఉన్నాడు. ఒక భక్తుడు ఇట్లా అనేవాడు, గాడ్ హ్యాడ్ వన్ సన్ వితౌట్ సిన్ బట్ ఈ నెవర్ హ్యాడ్ ఎ సన్ వితౌట్ టెంప్టేషన్. దేవునికి పాపము లేని ఒకే కుమారుడు ఉన్నాడు, కానీ శోధింపబడని ఒక కుమారుడు లేడు. అంటే యేసుప్రభు తప్ప అందరూ పాపులే. యేసు ప్రభుతో పాటు అందరూ ఈ లోకంలో, ఈ జీవితంలో, శరీరంలో ఉన్నప్పుడు తప్పక శోధింపబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శోధనల్లోనికి మనం వచ్చేస్తే మత్తయి సువార్తలో నిన్న మనం చెప్పుకున్నట్టు 4వ అధ్యాయం 1 నుండి 11లో యేసు ప్రభు శోధింపబడినప్పుడు మొదటి శోధన ద టెంప్టేషన్ ఆఫ్ ప్యాషన్స్ అంటే ఉద్రేకాలకు సంబంధించినటువంటి శోధన. మత్తయి 4:3లో ఇట్లా ఉంది, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. సో ఇక్కడ అపవాది, సాతాను, అండ్ ఇప్పుడు మత్తయి అతన్ని శోధకుడు, టెంప్టర్ అని అతని యొక్క స్వభావం ఏంటో సాతాను గురించి చెప్తున్నాడు. సో అతడు అక్కడ ఉన్నది ఎందుకంటే యేసుప్రభువుని శోధించడానికి. సో ఎందుకు అతడు శోధిస్తున్నాడు? ఆల్రెడీ మనం విన్నట్టు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, 2వ వచనంలో. సో ఎవరైనా సరే 40 దినాలు 40 రాత్రులు ఏమాత్రం భోజన పదార్థాన్ని తీసుకోకుండా ఉన్నప్పుడు తప్పకుండా ఆకలిగా ఉంటారు. అది శరీర ధర్మం. సో దాన్ని తీర్చుకోవడంలో తప్పేమీ ఉండదు, అది న్యాయబద్ధంగా అనుమతించబడిందే. కానీ శోధింపబడినప్పుడు, అది కూడా సాతాను చేత శోధింపబడినప్పుడు, సాతాను వచ్చి ఆకలి తీర్చుకోమని ప్రేరేపించినప్పుడు దేవుడి మార్గములో కాకుండా, దేవుడు పెట్టినటువంటి ప్రకృతి నియమం ప్రకారం కాకుండా దానికి విరుద్ధంగా అది తీర్చుకోవాలని ప్రేరేపించి శోధించినప్పుడు యేసు దానికి తన్ను తాను అప్పగించుకోలేదు, దాన్ని ఆయన తిప్పికొట్టాడు. అండ్ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో ఎట్లా మాట్లాడుతున్నాడు గమనించండి. నీవు దేవుని కుమారుడవైతే, అంటే నీవు దేవుని కుమారుడవైతే, నీవు చెప్తున్నావు కదా దేవుడి కుమారుడవని, అందరూ అనుకుంటున్నారు కదా నీవు దేవుని కుమారుడవని. నీవు దేవుని కుమారుడవైతే అంటే నీవు దేవుడి కుమారుడవని నిరూపించాలి. నీవు దేవుని కుమారుడవని నిరూపించడానికి ఒక ప్రదర్శన చెయ్యాలి. రాళ్లను రొట్టెలుగా మారునట్లు నీవు ఆజ్ఞాపించాలి, అవి మారాలి, నువ్వు తినాలి, నీ ఆకలి తీరాలి, అప్పుడు నువ్వు దేవుడి కుమారుడవని నిరూపించబడతావు.
ఇదంతా యేసుక్రీస్తు ప్రభువుకి చేయాల్సిన అవసరం ఉందా? అది కూడా ఒక సాతాను వాని యొక్క భయంకరమైనటువంటి అపవిత్రత ఎదుటి ప్రదర్శన అవసరం అంటే బొత్తిగా లేదు. సో ఇక్కడ మనకేం చూపిస్తున్నాడు? ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర ఆశ అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. అండ్ దీంట్లో మనకి కనబడేటువంటి విషయం ఏంటంటే, శరీర ఆశ దేనికి సాదృశ్యము అంటే యాపిటైట్, ఆకలి లేకపోతే మోహము అంటాం. మనకున్నటువంటి శారీరక ఆకళ్ళు, మానసిక ఆకళ్ళు, లేకపోతే శారీరక ఆకళ్ళు, మానసిక మోహాలు, వీటికి మనము పడి పతనం అవ్వకుండా ఉండడానికి యేసుప్రభు మనకు ఒక అద్భుతమైనటువంటి మాదిరిని విడిచిపెట్టాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇదే విషయాన్ని లూకా ఎట్లా రాశాడంటే, 40 దినాలు అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే ఆల్ 40 days ఆయన సాతాను చేత శోధింపబడుతున్నాడు. కానీ మనం మత్తయిని తీసుకున్నప్పుడు ఈ యొక్క విషయాలు ఆయన 40 దినాలు శోధింపబడిన తర్వాత జరిగాయి. సో ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగా ఉన్నాడు. అప్పుడు ఈ శోధన ఆయనకి ఎదురయ్యింది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, పాత నిబంధనలో ఏదైనా వనంలో ఆదాము అవ్వలున్నారు. ప్రతి చెట్టు పండు వారు తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా కూడా వారు నిండుగా తిని ఉపవాసమే చేయక, వారు ఎన్ని పూటలు తిన్నారో తెలియదు కానీ వారికి ఆహారం అయితే నిండుగా ఉండింది. అట్లాంటప్పుడు ఆ యొక్క నిషేధింపబడిన వృక్ష ఫలమును వారు తిని పాపం చేశారు. ఇదేమో వనంలో, ఇక్కడేమో అరణ్యంలో, ఎడారిలో. ఒక వృక్షం లేదు, ఒక ఫలం లేదు, అక్కడ ఆహార పదార్థమే లేదు. 40 దినాల తర్వాత ఉపవాసం తర్వాత ఈయన ఆకలిగా ఉన్నాడు, కానీ ఈయన పాపం చేయలేదు. సాతాను ఆయన ఎక్కడికి తీసుకుపోనక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఉన్న ప్రాంతం అంతా కూడా రాళ్ళు ఉన్నాయి. అండ్ చిన్న సైజు గులకరాళ్ళు, ఈ సైజు నునుపు రాళ్ళు. సో ఆ సైజుల్లోనే బ్రెడ్, ఆ రోజుల్లో రొట్టెలు తయారు చేసేవారు. రకరకాల సైజులు, కానీ ఆ సైజు రొట్టె తీసుకొని తినడానికి ఈజీ. సో ఆ రాతిని నువ్వు తీసుకొని దాన్ని ఆజ్ఞాపిస్తే అది రొట్టెగా మారితే నువ్వు తింటే అని శోధించాడు. సో ఒక రకంగా ఆ యొక్క ప్రభువుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కమాండ్ ది స్టోన్స్ టు బి మేడ్ బ్రెడ్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు హీ కమాండెడ్ ద సీ. ఆయన సముద్రాన్ని ఆజ్ఞాపించినప్పుడు అది లోబడిపోయింది. హీ కమాండెడ్ ద స్పిరిట్స్. ఆయన ఆత్మలను, దురాత్మలను ఆజ్ఞాపించగానే అవి లోబడిపోయాయి, వెళ్ళిపోయాయి మనుషులను వదిలి. అండ్ ఈ కమాండెడ్ ద సిక్నెసెస్. ఆయన రోగాలను ఆజ్ఞాపించగానే అవి వారిని విడిచిపెట్టి వారికి స్వస్థత వచ్చేసింది. ఇప్పుడేమన్నాడు, మరి సీని కమాండ్ చేసావు, స్పిరిట్ని కమాండ్ చేసావు, సిక్నెస్ని కమాండ్ చేసావు, ఈ స్టోన్ని కూడా కమాండ్ చేయి, బ్రెడ్ అయిపోద్ది అంటున్నాడు. అవన్నీ దేవుడి చిత్తంలో ఇతరుల కోసం ఆయన చేశాడు. కానీ ఇది ఆయన యొక్క అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఆయన చేయాలి. అండ్ ఆయన దాన్ని చేయడు. ఎందుకంటే ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే, నీకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని నీ స్వంత తృప్తి కొరకు వాడుకోమంటున్నాడు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాడుకోమంటున్నాడు. మనం ఎప్పుడైతే స్వంతమును తృప్తిపరుచుకునే ప్రయత్నము చేస్తామో, స్వంతానికి ప్రాధాన్యతనిస్తామో, స్వంతము మనకి ముఖ్యమైపోతుందో, అప్పుడు స్వలాభాపేక్ష లేకపోతే మరొకటి మనకి ప్రియమైపోతుందో, అప్పుడు మనం తప్పకుండా శోధనకు గురవుతాం, పాపము చేస్తాం. స్వంతమును ఉపేక్షించుకోవడం యేసు యొక్క మార్గం. ఆయన చేశాడు, మనకదే చెప్పాడు. నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సెలవును ఎత్తుకొని నా వెంట రమ్మన్నాడు. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉండకూడదు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. సో ఏమంటున్నాడు, నీ ఆకలి ఉంది కదా, నీ శరీరానికి ఆకలేస్తుంది, 40 రోజులు దానికి ఏమీ నీ భోజనం పెట్టలేదు, ఆకలేస్తుంది, దాన్ని తీర్చుకో. ఆకలిని తీర్చుకోవడానికి ప్రకృతి ధర్మాన్ని విరిచేయి. ఎందుకంటే రాతిని ఎవడు రొట్టెగా మార్చడు, నువ్వు చెయ్యి. అండ్ రెండవది, దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించు, దాన్ని దాటేయి, దాన్ని మీరేసేయి. ఆదాము ఎట్లా ఆ చెట్టు పండును తినొద్దంటే తిన్నాడో, అవ్వ ఎట్లా మోసపోయి తిన్నదో, ఆ ప్రకారం యేసును కూడా చేయబోయాడు. కానీ యేసు నియమాన్ని ఉల్లంఘించడు, ఆజ్ఞను ధిక్కరించడు, దేవుడి చిత్తమును అతిక్రమించడు. ఆయన ఆకలితో ఉంటాడు, కానీ ఆకలిని మరో రకంగా అక్రమంగా ఆయన తీర్చుకోడు. ఒక క్రైస్తవుడు, ఒక బిజినెస్ మేనేజర్ అనమాట, లావ్ ఎక్కాడు బాగా. సో ఆయనకి అందరూ బాగా లావ్ అయిపోతున్నావు అంటే ఆయన అన్నాడు, సరే ఇక నేను కొన్ని తినకూడని పదార్థాలు మానేస్తాను, నేను డైటింగ్ మొదలు పెడతాను. సో డైటింగ్ మొదలుపెట్టాడు. ఆయన మరి కేకులు అంటే ఆయనకి చాలా ప్రీతి. కాఫీ కేక్ అంటే ఇక ఆయన దానికోసం
పడిపోతాడనమాట. అట్లాంటి మనిషి ఏం చేశాడంటే, ఆయన ఆఫీస్కి వచ్చే దారిలోనే ఆయన ప్రముఖ బేకరీ ఉంటుంది, దాంట్లో కాఫీ కేకులు అమ్ముతారు. సో ఆయన ఏం చేశాడు, రూట్ మార్చాడు. ఆ బేకరీ గుండా వస్తే శోధింపబడతాను అని చెప్పి రూట్ మార్చి కొన్ని దినాలు కాఫీ కేక్ తినకుండా ఉన్నాడు. కానీ ఒకరోజు నా ఆఫీస్కి ఇంత పెద్ద బండ కాఫీ కేక్ వేసుకొని వచ్చేసాడు. టేబుల్ మీద పెట్టగానే అందరూ వచ్చేసి, ఏంటి 3 రోజులేనా నీ డైటింగ్ అప్పుడే అయిపోయిందా, మళ్ళీ కాఫీ కేక్ తెచ్చామంటే, లేదు ఎందుకో ఈరోజు మర్చిపోయి ఆ రూట్లో పోయాను, బేకరీ కనపడగానే అక్కడికి పోయి ఫస్ట్ నేను ప్రార్థన చేశాను, లోపలికి వెళ్ళలేదు, ప్రార్థన చేశాను, దేవా మరి ఆ యొక్క కాఫీ కేక్ చక్కగా కనపడుతుంది విండోలో, నీ చిత్తం అయితే నాకు ఇక్కడ పార్కింగ్ స్లాట్ దొరికేటట్టు చెయ్యి, అప్పుడు నేను నీ చిత్తం అనుకొని కాఫీ కేక్ తీసుకొని తింటాను అన్నాడు. సో 8 సార్లు బిల్డింగ్ చుట్టూ రౌండ్ కొడితే అప్పుడు నాకు పార్కింగ్ స్లాట్ దొరికింది, కనుక దేవుడి చిత్తమని కాఫీ కేక్ తెచ్చుకున్నాను, ఇప్పుడు మీకు అభ్యంతరం ఏంటి అన్నాడు. సో ఇట్లాంటి అతి తెలివి మరి క్రైస్తవులు మన లోకంలో చాలామంది ఉన్నారు కనుక వారు చేయకూడని పాపాలు చేస్తూనే ఉంటారు. రెండవ శోధన, ద టెంప్టేషన్ ఆఫ్ ప్రెస్టేజ్. అంటే ప్రతిష్టకి సంబంధించి ఆయన శోధింపబడ్డాడు. దీన్ని ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని అంటాం, జీవపు డంబము. మత్తయిలో 4వ అధ్యాయంలో ఇప్పుడు మీరు గమనిస్తే 5-6 వచనాలు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ రెండవసారి కూడా అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే నిరూపించు, నీవు దేవుడి కుమారుడవైతే శక్తి ప్రదర్శన చేయి. సో యెరూషలేములో ఆ పరిశుద్ధ పట్టణం, అక్కడ దేవాలయ శిఖరమున, అంటే దేవాలయము యొక్క పై భాగంలో శిఖరములో అంచులో ఆయన్ని నిలబెట్టాడు. మరి ఇది నిజంగా చేశాడా, లేకపోతే శోధన ఆయన మైండ్లో అట్లాంటి దృశ్యాన్ని చూపించి ఆయన్ని మభ్యపెట్టబోయాడా మనకి తెలీదు. బైబిల్ పండితులు దాని గురించి ఆయన్ని అరణ్యంలోనే పెట్టి అట్లా మైండ్లో ఆయనకి శోధన తెచ్చాడు అని అంటారు, ఆ దేవుడికే తెలుసు. బట్ ఏదేమైనప్పటికీ ఆయనకి ఆ యొక్క శోధన పెట్టాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పైన యేసుప్రభు అతడు చేసిన మొదటి శోధనకి వాక్యంతో జవాబిచ్చాడు గనుక రాయబడి ఉన్నది అని ఆయన మత్తయి 4:4లో జవాబిచ్చాడు కనుక ఇప్పుడు సాతాను యేసుకు మళ్ళా రాయబడి ఉన్నది అని కౌంటర్ ఇవ్వబోయాడు. కీర్తనల్లో రాయబడినటువంటి మాట, నీ పాదములను మరి నేలకు తాకకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారు, కిందికి దూకితే నిన్ను పట్టుకుంటారు, చేతులతో ఎత్తుకుంటారు అని అంటున్నాడు. ఇప్పుడు అక్కడ కిద్రోను వ్యాలీ, అంటే కిద్రోను యొక్క లోయ నుండి ఈ దేవాలయ శిఖరాగ్రము దాదాపు 200 అడుగుల ఎత్తులో ఉంటుంది, అంటే 20 అంతస్తులు అనుకోండి. సో 20 అంతస్తుల ఎత్తునుండి దూకమంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే మనకి కొంతమంది బిల్డింగ్ల మీద నుండి దూకుతుంటే ఆ ప్రదర్శనలు చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు చూడండి. బిల్డింగ్ మీద నుండి ఆ మనిషి దూకుతుంటే కింద నెట్ పెట్టుకొని దూకుతాడు, కింద పడి అతనికి గాయం అవ్వకుండా, మరణం సంభవించకుండా. సో సాతాను అంటున్నాడు, నువ్వు కూడా దూకు, ఏంజిల్సే నీకు నెట్టు, వారి చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కానీ యేసుప్రభువుకి ఆ ప్రదర్శన చేయడం అవసరమా? అంటే నీ వైఖరి, యాటిట్యూడ్, ఇది రెండవది. మొదటిది యాపిటైట్ అయితే ఇది రెండవది యాటిట్యూడ్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. సో సెల్ఫ్ డిస్ట్రాక్షన్ గురించి పురిగొల్పుతున్నాడు, శోధిస్తున్నాడు. దూకేయి, చావు. సామెత 16:18లో ఒక మాట ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సో గర్వాన్ని ప్రేరేపిస్తున్నాడు. నాశనానికి ముందు గర్వం ఉంటుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది. పరలోకం నుండి ఈ సాతానుకే గర్వించినందుకు, అహంకారంతో పోయినందుకే దేవుడు పడగొట్టాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అట్లాగే కాస్ట్ యువర్ సెల్ఫ్ డౌన్ అని అంటున్నాడు. సో ఇక్కడ రెండవది మనం చూసేది ఏంటంటే మన వైఖరి ఏంటి, మనకున్నటువంటి యాటిట్యూడ్ ఏంటి. దైవ సంబంధులముగా, క్రైస్తవులముగా మనకు క్రీస్తు మనసు ఉందా, సాతాను మనసు ఉందా? మనము గర్వమును ఆశ్రయించి వినయమును తిరస్కరించేటువంటి వారమా? అట్లాంటి వారమైతే తప్పకుండా మనం ఎప్పుడు మనుషులను ఇంప్రెస్ చేయడానికి గొప్ప ప్రదర్శనలే చేస్తాం. ప్రస్తుతం క్రైస్తవ లోకంలో చాలామంది ప్రదర్శనకారులే ఉన్నారు. వారి గొప్పతనం ఏంటి, వారికి ఉన్న ఘనత ఏంటి, వారికే ఉన్న ప్రత్యేకత ఏంటి, వారికే ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి చెప్పుకునేటువంటి వారు
ప్రచారం చేసుకునేటువంటి వారు, ప్రోపగెండా చేసేటువంటి వారు, అది పచ్చి అబద్ధమైనా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించుకునేటువంటి వారే ఎక్కువ. సో వీళ్ళందరూ కూడా సాతాను యొక్క తొత్తులని మనకి చెప్పకనే దేవుడు చెప్పేశాడు. గర్వమును ప్రదర్శించు, వినయమును తిరస్కరించు. సో ఆయన సెల్ఫ్ గ్లోరిఫికేషన్ కొరకు, మొదటిది సెల్ఫ్ గ్రాటిఫికేషన్, అంటే స్వంతమును తృప్తిపరుచుకొని ఆకలి తీర్చుకోవడానికి ఎట్లా శోధనని ఆయన కాలదన్యాడో, చేయకుండా ఉన్నాడో, ఇక్కడ సెల్ఫ్ గ్లోరిఫికేషన్, నిన్ను నీవు మహిమపరచుకోమంటే దాన్ని కూడా ఆయన కాలదన్నేసాడు. మూడవది ద టెంప్టేషన్ ఆఫ్ పొజెషన్స్, అంటే ఆస్తులకి సంబంధించినటువంటి శోధన. ఆస్తిపాస్తులు అంటాం కదా, ఇది కావాలి, అది కావాలి, ప్రతిదీ నాకు కావాలి. మత్తయి 4:8-9 మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్ల వీటినన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? ఎత్తైన కొండ మీదికి ఆయన తీసుకుపోయాడు, లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపించాడు. సో మూడవ శోధన ఏంటంటే లస్ట్ ఆఫ్ ది ఐ, నేత్రాశ, అంబిషన్ అంటారు దీన్ని. అంబిషన్ అంటే ఆశ, లేకపోతే ఆశయం, లేకపోతే విపరీతమైనటువంటి కోరిక. లూకా 4:5-6 లూకా ఇట్లా రాశాడు, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ 1 నిమిషములో ఆయనకి చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోర్దునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. 7వ వచనంలో ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను 1 నిమిషంలో సాతాను ఎట్లా యేసుప్రభుకు చూపించాడో మనకు అంతుబట్టినటువంటి విషయం. ఇప్పుడు మనకున్నటువంటి 5G లేకపోతే AI ఆర్ సూపర్ AI టెక్నాలజీతో కూడా లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను 1 నిమిషంలో అయితే మనం చూడలేము. ఇంపాసిబిలిటీ అది. మరి యేసుప్రభుకి ఎట్లా చూపించాడో మనకు తెలియదు. అండ్ స్కాలర్స్ మీరు ఆలోచిస్తే, అక్కడున్న మాటను బట్టి లాజికల్గా ఆలోచిస్తే, ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుపోయి వాటిని చూపించాడు, లోకరాజ్యాలను. ప్రపంచంలో లోకరాజ్యాలన్నీ కనపడేటువంటి ఎత్తైన కొండ ఎక్కడా లేదు. సో ఇది కూడా మైండ్లోనే చూపించాడా? మోస్ట్ ప్రాబబ్లీ. లేకపోతే ఆ ప్రకారం చూపించేశాడా పైకి తీసుకుపోయి? దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. కానీ అట్లా చూపించినప్పుడు నేత్రాశ అంటే కంటికి కనబడేటువంటి ప్రతిదాన్ని నీవు కోరుకో, లోభత్వానికి గురైపో, నీ పరుని సొమ్మును ఆశించొద్దు, నీ పరుని భార్యను ఆశించొద్దు, నీ పరుని పశువును ఆశించొద్దు, నీ పరుని ఇంటిని ఆశించొద్దు, నీ పరుని వస్తువును ఆశించొద్దు, నీ పరుని పనివాడిని ఆశించొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఇతడేమో లోకరాజ్యములన్నిటిని చూపి వాటి మహిమనంతా చూపి ఆశించు, ఇవి నాకు ఇవ్వబడ్డాయి, నువ్వు నాకు మొక్కితే, అంటే నాకు లొంగితే నీకు ఇస్తాను అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడిచ్చిన దానితో తృప్తి చెందక ఎప్పుడు పరుని దాన్ని ఆశిస్తూ బతుకు అని నేర్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవ లోకంలో చాలామంది అట్లాగే ఉన్నారు. పరునికున్నటువంటి పేరు నాకు కావాలి ఆశించేవారు, పరునికున్నటువంటి జ్ఞానం నాకు కావాలని ఆశించేవారు, పరుని ఆస్తి కావాలని ఆశించేవారు, పరుని వస్తువులు కావాలని ఆశించేవారు, పరుని అందం కావాలని ఆశించేవారు, పరుని మినిస్ట్రీ కావాలని ఆశించేవారు. అంతా పరుడిదే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమని దేవుడు చెప్పాడు. దానికి వ్యతిరేకంగా అత్యాసపరులుగా సాతాను చేయబోతున్నాడు. సో ఏం చేస్తాడంటే, ఎప్పుడు కూడా మనల్ని మోసగించే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి కొంతమంది దొంగలు ఒక పెద్ద సూపర్ మార్కెట్లో, అది అన్ని రకాల పదార్థాలు ఉండేటువంటి సూపర్ మార్కెట్ మాల్లో ఉంటే దాంట్లో దొంగతనం చేయడానికి పడ్డారు. రాత్రంతా ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, దాంట్లో ఒక్క ఐటెం దొంగిలించలేదు, దాంట్లో ₹1 తీసుకోలేదు, దాంట్లో ఏమీ చేయలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్కి దొంగతనం జరిగిందని తెలుసు కానీ ఏం పోలేదు, ఎందుకో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత ఒక 4 గంటలు సేల్ అయిన తర్వాత కానీ లోపల ఉన్నటువంటి వారికి అర్థం కాలేదు. రాత్రి దొంగలు దొంగతనం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క ప్రైస్ ట్యాగులు మార్చిపోయారు. కెమెరా $395 అయితే దానికి $5 ట్యాగ్, ఒక స్టేషనరీ బండల్ యొక్క ట్యాగ్ తెచ్చి కెమెరాకి పెట్టారు, 395 తీసుకుపోయి స్టేషనరీకి పెట్టారు. అట్లా అన్నిటికీ ఖరీదైన వాటికి తక్కువ,
తక్కువ వాటికి ఎక్కువ రేట్లు పెట్టేసి వెళ్ళిపోయారు. సో జనాలు వచ్చి ఫస్ట్ ఆశ్చర్యపోయారు, ఉక్కిరి పోయారు. ఇది నిజమేనా అనుకున్నారు. సేలేమో అనుకొని $5కి $395 కెమెరాలు కొనేస్తే స్టాక్ అయిపోయింది. అట్లా ఖరీదైనవి కొనేగానే స్టాక్ అయిపోయి అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయి అమ్ము బాబోయ్ అని ఈ స్టోర్ యజమానులు, తర్వాత మేనేజర్లు అందరు లబోదిబోం అన్నారు. అఫ్కోర్స్ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళందరి దగ్గర నుండి వాటిని వెనక్కి తీసుకుంటారు. కానీ సో ఆ ప్రకారము ఒక వాల్యూ ఉన్నదానిని వాల్యూ లేకుండా డీవాల్యూ చేసేసి మనుషుల్ని మోసపుచ్చడం. సో దేవుడు తృప్తిగా బ్రతకమని ఆయన తృప్తిని మనకిస్తే దాన్ని మనం వదిలేసి మనము లేని వాటి కోసం ఆశపడి లోబులముగా తయారవుతే, సో ఇక్కడ నీవు నాకు వంగి మొక్కితే అని అంటున్నాడు. నీవు నాకు వంగి మొక్కితే చాలు, నేను నీకు చాలా సులువైనటువంటి షార్ట్ కట్లు చూపిస్తాను. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. నీకు కావాల్సిన లోకరాజ్యాలు, నీకు కావాల్సిన వస్తువులు, నీకు కావాల్సినటువంటివన్నీ నేను ఇచ్చేస్తాను. అందుకని ఎంతోమంది సాతానును అనుసరించి సాతానుకు అమ్ముడుపోయి వారి సొంత రాజ్యములను నిర్మించుకుంటారు. సెల్ఫ్ లేకపోతే ఓన్ ఎంపైర్స్ని వారు కట్టేసుకున్నారు. ఈ రోజున క్రిస్టియానిటీలో చాలామంది ఎంపైర్స్ ఎందుకున్నాయంటే సిటానిక్ ప్రోద్బలం ద్వారానే. సో యేసు లోపల పరిశుద్ధుడు, లోపల దైవాంకితుడు, అంటే దేవుడికి అంకితమైనటువంటి వ్యక్తి కనుక ఏ శోధన కూడా ఆయన్ని పట్టుకోలేకపోయింది. ఆయన ప్రతి శోధనను పడగొట్టేసి కాలుతో తొక్కేసాడు. ఒక భక్తుడు ఇట్లా మంచి ఉదాహరణ ఇచ్చాడు. మనం అగ్గిపెట్టె తీసుకుని దాంట్లో పుల్లని తీసి గీకితే అక్కడ ఎదుట ఉన్నటువంటి పదార్థము మందుగుండు సామాగ్రి అయితే బాడున పేలిపోద్ది, గన్ పౌడర్ అయితే పేలిపోద్ది. కానీ అదే పుల్లను గీకినప్పుడు ఆ యొక్క అగ్గిపుల్ల మండుతుంటే నీటిలో పెడితే అది ఆరిపోద్ది. మనందరి హృదయాలు, మన మనస్తత్వాలు గన్ పౌడర్ వంటివి. శోధన రాగానే మండుతున్న అగ్గిపుల్ల శోధన వంటిది రాగానే మనం పేలిపోతాం. ఎందుకంటే మనం శోధనకు గురైపోతాం. యేసు స్వభావం, యేసు హృదయం పరిశుద్ధమైనది, నీటి వంటిది కనుక ఆ శోధన రాగానే అది దాన్ని ఆర్పేస్తుంది. సో నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నువ్వు శోధనని ఆర్పగలవు. నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే అది నీ హృదయాన్ని పేలుస్తుంది. అట్లాగే చాలామంది పాపాల్లో పడి నాశనం అయిపోతున్నారు. సో 3 రకాల శోధనలు, వాటిలో మనం పడకుండా దేవుడు మనకి గొప్ప మాదిరిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చూపించాడు. ఆ ప్రకారం మనం ఉండాలి, దేవుణ్ణి గణపరచాలి. అండ్ మీ జీవితంలో మీరు ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకపోతే అట్లా ఉండలేరు. కనుక ఇదే సమయంలో ఆయన మీ పాపమును సిలువలో మోసి దాని కొరకు వెల చెల్లించి తన రక్తమును చిందించి దేహమును ఆయన మరణానికి అప్పగించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. కనుక నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఈ విధానంలో పరిశుద్ధముగా జీవించు. అట్లాంటి కృప వినుచున్న మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన సత్యము కొరకు మీ కృతజ్ఞతలు. మేము విని విడిచిపెట్టు వారముగా మోసపోకుండా వినదానికి విధేయత చూపి విశ్వాసముతో విజయం సాధించినట్లు మాకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను రక్షించండి. రక్షింపబడిన ప్రతి బిడ్డను రూపాంతరపరచండి. మేము యేసులాగా మారుటకు సహాయం చేయమని యేసు మహిమగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వినుచున్న ప్రతి ఒక్కరికి, విధేయత చూపు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.